కలసి మెలసి కదలి రండి, ఇదే మనకు శుభకరం. కరములెత్తి పాడుదాం, త్రియేకనాథునకు స్వాగతం అని. కలసి మెలసి కదలి రండి, ఇదే మనకు శుభకరం. కరములెత్తి పాడుదాం, త్రియేకనాథునకు స్వాగతం అని. పితా పుత్ర పవిత్రాత్మ ఏకైక తనయుడని, పితా పుత్ర పవిత్రాత్మ ఏకైక తనయుడని, లోక రక్షణార్థమే దేవుడిచ్చిన వరమని, ఇదే పర్వదినమని హాయి హాయని, హాయి హాయని. కలసి మెలిసి కదలి రండి, ఇదే మనకు శుభకరమై. కరములెత్తి పాడుదాం, త్రియేకనాథునకు స్వాగతం అని. మోషేను నాయకునిగా నడిపించిన దేవుని, సొలొమోను దానముతో దీవించిన ప్రభుని. మోషేను నాయకునిగా నడిపించిన దేవుని, సొలొమోను దానముతో దీవించిన ప్రభుని. పూజించుదా, స్తుతించుదా, కీర్తించుదా. ఆత్మదేవుడే దిగిరావాలని, వాడిన మన బ్రతుకులు చిగురించాలని, ప్రేమామృత విలువలు బోధించాలని, రమ్మని కమ్మని వరములిమ్మని కలసి పాడుదాం, హాయి హాయని, హాయి హాయని. కలసి మెలసి కదలి రండి, ఇదే మనకు శుభకరం. కరములెత్తి పాడుదాం, త్రియేకనాథునకు స్వాగతం అని. సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలియచేస్తున్నాను. ప్రేమతో మిమ్మందరినీ ఈ దివ్య పూజా బలికి ఆహ్వానిస్తున్నాను. దివ్య పూజా బలి ప్రత్యేక ఉద్దేశములు: దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు ఆర్ నేవిసన్ మరియు ఫ్రాన్సిస్ దంపతులు 53వ వివాహ వార్షికోత్సవ సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి ఆర్ నేవిసన్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణ, దుగ్గింపుడి ఇన్నారెడ్డి కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు దుగ్గింపుడి లిల్లీ మేరీ 14వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని దుగ్గింపుడి ఇన్నారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సత్తెనపల్లి విచారణ, తుమ్మ అంతోనమ్మ 3వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు అల్లం బాలరెడ్డి, రోస్మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ అల్లం సురేందర్ రెడ్డి, శౌరీలు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం ఫాతిమా మాత దేవాలయం సిహెచ్ కిరణ్ కుమార్, నిర్మల జ్యోతి దంపతులకు సంతాన భాగ్యం దయచేయమని, కిరణ్ కుమార్ ఉద్యోగంలో ప్రమోషన్ దయచేయమని కోరుతూ పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం చర్చి కాలనీ విచారణ, కీర్తిశేషులు మాదాను విమలమ్మ మరియు చెరపాల శ్రీనివాసరావు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మాదాను విజయ్ కుమార్, స్లీవకుమారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కొల్లి సురేష్ కుమార్, విక్టోరియా రాణి, సృజన్, వీక్షిత్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, సురేష్ గ్రూప్ 2 పరీక్షల్లో విజయం సాధించాలని కోరుతూ
కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. రాయన్న రాజు కోటి రత్నం కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, కుమారులు కుమార్తెల కుటుంబంలో ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. లోహిత్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. జగాయిగుండ్ల గ్రామము జనవరి 5వ తేదీన మరణించిన కీర్తిశేషులు ఏర్వా మరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని వారి సతీమణి ఏర్వా మరియమ్మ మరియు వారి కుమారులు కుమార్తె కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కొరకు ఈ దివ్య పూజ బలిలో ప్రార్థన చేస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు తన యొక్క దయ, కరుణ ఎంత గొప్పదో చూపిస్తున్నారు. వెలివేయబడినటువంటి కుష్ఠరోగి దగ్గరికి ప్రభువే వెళుతున్నారు. ఆయన సమీపించి ఆయన దగ్గరికి రావాలని ప్రయత్నించినటువంటి ఆ కుష్ఠరోగిని ప్రభు తాకి స్వస్థపరుస్తూ ఉన్నారు. ఆ కరుణామయుడు అంతగా ఆనాటి యొక్క చట్టాన్ని కూడా లెక్క చేయకుండా కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరుస్తున్నాడు. ఇటువంటి ప్రభుని మనమందరం కూడా కలిగి ఉన్నాం. అయితే ఆ ప్రభుని మనం ఎలా సమీపించాలి, ఆ ప్రభుని ఎలా వేడుకోవాలి, మన ప్రార్థన ఎలా ఉంటే ప్రభు యొక్క మనస్సుని కదిలిస్తుందని చెప్పి మనమందరం కూడా తెలుసుకోవాలి. ఆ కుష్ఠరోగి చేసినటువంటి ఒక చిన్న ప్రార్థన అత్యుత్తమమైనటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనను గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తాం. ఈ దివ్య పూజ బలి ఆరంభంలో మరి మనము కూడా ఆ ప్రభుని సమీపిస్తాం. మన అవసరాలని, మన బాధల్ని, సమస్యల్ని ప్రభుకు అప్పచెప్పి ఆయన యొక్క దయ, ఆయన యొక్క మేలు కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈ పూజ బలిలో యోగ్యంగా పాలుపంచుకొనుటకు మనం చేసినటువంటి పాపములను క్షమించమని పాప పరిహారమును వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ సమక్షములో నిలిచి మనవి చేయుచున్న నీ ప్రజల ప్రార్థనను దయతో ఆలకింపుము. నీ చిత్తమును మేము తెలుసుకొని దాన్ని ఆచరణయందు పెట్టుటకు కావలసిన ధైర్యమును, విశ్వాసమును కలిగి ఉందముగాక. మీతోనో పవిత్రాత్మతోనో కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. ఇశ్రాయేలీలు ఓడిపోయిరి. దైవ మందసమును ఫిలిస్తీయులు పట్టుకొనిరి.
సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. సమూయేలు మాట ఇశ్రాయేలులందరికీ వెల్లడాయెను. ఆ రోజులలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలులపై దాడి వెడలి ఆఫేకు వద్ద మోహరించి ఉండిరి. ఇశ్రాయేలీలు కూడా వారిని ఎదుర్కొనుటకు ఎబెనేసరు చెంత విడిది చేసిరి. ఫిలిష్తీయులు యుద్ధ సన్నద్ధులై ఇశ్రాయేలీలను ఎదుర్కొనిరి. ఇశ్రాయేలీలు ఓడిపోగా వారి వీరులు 4000 మంది రణరంగమున ప్రాణములు కోల్పోయిరి. ఇశ్రాయేలు సైన్యములు శిబిరము చేరగనే వారి పెద్దలు ప్రోగై, ఎందుకు 57 మనలను ఫిలిష్తీయులచే ఓడించెను? షీలో నుండి దైవ మందసము తెప్పింతము, అదియే శత్రువుల బారి నుండి మనలను కాపాడగలదు అని ఆలోచన చేసిరి. కావున సైనికులు షీలోకు మనుష్యులను పంపి సైన్యములకు అధిపతి అయి దేవదూతలకు ఎగువ నెలకొని ఉండు యావే ప్రభుని మందసము తెప్పించిరి. ఏలీ కుమారులు హోప్ని ఫినేహాసులు కూడా మందసముతో వచ్చిరి. యావే మందసము శిబిరము చేరగానే ఇశ్రాయేలీలు నేల దద్దరిల్లిపోవునట్లు మహానాదము చేసిరి. ఆ నాదము విని ఫిలిష్తీయులు హెబ్రీల శిబిరం నుండి గావుకేకలు వినిపించుచున్నవి ఎందుకో అని విస్తుపోయిరి. యావే మందసము శిబిరము చేరినదని గ్రహించిరి. అప్పుడు ఫిలిష్తీయులకు గుండె చెదిరినది. వారు, హా, సచితిమే గదా, దేవుడు వారి శిబిరమును కూర్చెను. ఇంతవరకెన్నడూ ఇట్టిది జరిగి ఉండలేదు. మహాశక్తిమంతుడైన ఈ దేవుని బారి నుండి మనలను ఎవడు కాపాడగలడు? ఐగుప్తు ప్రజలను మహోపద్రవములతో మట్టుపెట్టినది ఈ దేవుడే గదా. హా, చెడితిమి చెడితిమి. అయినను ఫిలిష్తీయులారా, ధైర్యం వహింపుడు, మగవారి వలె నిలువుడు. లేదేని ఈ హెబ్రీయులు మనకు దాసులైనట్లే మనము వీరికి దాసులమయ్యదము. కావున మగవారి వలె నిలచి పోరాడుడు అనిరి. ఇట్లనుచు ఫిలిష్తీయులు యుద్ధము ఆరంభించిరి. ఇశ్రాయేలీలు ఓడిపోయి ఎవరి గుడారములకు వారు పారిపోయిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలను తనుమాడి 30,000 మంది కాలిబంటులను కూల్చిరి. పైగా దైవ మందసమును పట్టుకొనిరి. ఏలీ కుమారులైన హోప్ని ఫినెహాసులను చంపిరి. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. ప్రభువా, ప్రభువా, మా పట్ల మీకు కరుణ కలదు, మా పట్ల మీకు కరుణ కలదు, కనుక మమ్ము రక్షింపుము. కనుక మమ్ము రక్షింపుము. నీవు మేము మా వైరులకు విన్నెచ్చి పారిపోనట్టు చేసితివి. వారు మా సొత్తును కొల్లగొట్టుకొని పోయిరి. శత్రువులు మమ్ము గొర్రెలను వలె వధించినట్లు చేసితివి. అన్య దేశములలో మమ్ము చెల్లాచెదురు చేసితివి. అందరూ, ప్రభువా, ప్రభువా, మా పట్ల మీకు కరుణ కలదు, మా పట్ల మీకు కరుణ కలదు, కనుక మమ్ము రక్షింపుము. కనుక మమ్ము రక్షింపుము. అన్యజాతులు మమ్ము వెక్కిరించినట్లు చేసితివి. వారు మమ్ము చూచి నిరసనతో తల ఆడించుచున్నారు. విరోధులు నన్ను నిందింపగా, ప్రతిపక్షులు నన్ను దూషింపగా, నేను నిరంతరము అవమానమునకు గురియగుచున్నాను. అవహేళనము నన్ను పూర్తిగా కప్పివేసినది. అందరూ, ప్రభువా, ప్రభువా, మా పట్ల మీకు కరుణ కలదు, మా పట్ల మీకు కరుణ కలదు, కనుక మమ్ము రక్షింపుము. కనుక మమ్ము రక్షింపుము.
చిత్తమైనచో నన్ను స్వస్థపరచుము, నీ చిత్తమైనచో నన్ను క్షమించుము, నీ చిత్తమైనచో నన్ను లేవనెత్తుము, నీ చిత్తమైనచో నన్ను బలపరచుము, నీ చిత్తమైనచో నన్ను స్వస్థపరచుము, నీ చిత్తమైనచో నన్ను క్షమించుము. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, మెస్సయ్యా మెస్సయ్యా నా మెస్సయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, మెస్సయ్యా మెస్సయ్యా నా మెస్సయ్యా. నీ చిత్తమైనచో నన్ను బాగు చేయుము, నీ చిత్తమైనచో నన్ను స్థిరపరచుము, నీ చిత్తమైనచో నన్ను సరిచేయుము, నీ చిత్తమైనచో నన్ను దీవించుము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో నందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు స్వార్త 1వ అధ్యాయము వచనములు 40 నుండి 45 వరకు. ఆ రోజులలో కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభు ఎదుట మోకరించి, నీకు ఇష్టమగుచు నన్ను స్వస్థపరపుము అని ప్రాధేయపడెను. యేసు జాలిపడి చేయి చాచి వానిని తాకి, నాకు ఇష్టమే, శుద్ధి పొందుము అనెను. వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయెను, అతడు శుద్ధుడయ్యను. యేసు అప్పుడు, నీ విషయమును ఎవరితో చెప్పరాదు అని గట్టిగా ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము అని వానిని పంపివేశెను. కానీ వాడు పోయి ఈ విషయమును మరింత ఎక్కువగా ప్రచారము చేయసాగెను. అందువలన యేసు ఏ పట్టణమున బహిరంగముగా ప్రవేశింపలేక నిర్జన ప్రాంతమునకు వెళ్ళెను. కానీ నలుదెసల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొంతమంది అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, నేను చాలా ప్రార్థన చేస్తున్నాను స్వామి అని. వారితో నేనంటాను, చాలా ప్రార్థన చేయటము మంచిదే, కానీ ఎలా ప్రార్థన చేస్తున్నారు అనేది మనము చూసుకోవాలి. ఎలా ప్రార్థన చేస్తున్నారు అనేది మన ప్రశ్న. ఒకసారి ఒక భక్తుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడా, నేను చాలా రోజుల నుండి మీకు ప్రార్థన చేస్తున్నాను, కానీ మీరు ఎప్పుడు కూడా నా ప్రార్థన వినలేదు. నేను అడిగినటువంటిది ఒక్కటి కూడా మీరు నాకు ఇవ్వలేదు.
నా ప్రార్థనంతా ఏమవుతుంది అని చెప్పి ప్రభువు ముందు వాపోతూ ఉన్నాడట. అలానే మనం కూడా రోజు ప్రభుని అడుక్కుంటూ కొన్నిసార్లు నిరాశ కూడా పడి ఉంటాం. ఈ ప్రభు నాకు ఎప్పుడు ఏమి ఇవ్వడు అని అనుకోని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ప్రభువు నా మీద ఇష్టం లేదు, నా ప్రార్థన వినడు అని చెప్పి అనుకొని ఆ ప్రార్థన మానుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి స్థితికి ఇతను కూడా వచ్చి చివరికి ఒక నిర్ణయం చేసుకున్నాడట. ఏమనంటే, నేను ఎన్నిసార్లు అడిగినా, ఎన్నిసార్లు గుడికి వచ్చినా, ప్రార్థన చేసుకున్నా ఏం ఫలించటం లేదు కాబట్టి ఈ దేవుడు నా ప్రార్థన వినే వరకు నేను ఈ గుడి నుండి బయటికే పోను అని చెప్పి అన్నాడంట. అని చెప్పి అలా పీఠం ముందు కూర్చొని దీక్షబోని ప్రార్థన చేస్తూనే ఉన్నాడట. దేవుడు నా ప్రార్థన వినే వరకు నేను ఈ గుడి నుండి బయటికి వెళ్ళను. కొన్ని రోజులు అయిపోయినాయి, ఆయన గుడిలోనే ఉంటున్నాడు, వెళ్ళటం లేదు. చివరికి దేవుడు ఆయనకి దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి, అయ్యా నీకు నేను 3 వరాలు ఇస్తాను, నీకు కావలసినవి నువ్వు కోరుకో అని చెప్పి ఆయనకి ఆ అవకాశంను దేవుడిచ్చాడు. ఆయన వెంటనే, ప్రభువా నా మొదటి కోరిక నా భార్య చనిపోవాలి. అతను నిజంగా దేవుడు నాకు ఈ వరం ఇచ్చిండా లేదా అనేటువంటి ఆ మనసులో ఇంకా ఆయనకి నమ్మకం కుదరలేదు కాబట్టి ఇంటికి పరిగెత్తాడంట. పరిగెత్తి వెళ్ళి భార్య చనిపోయిందా ఇంకా బ్రతికే ఉందా అని చూస్తానికి వెళ్ళాడు. భార్య పడిపోయి చనిపోయి ఉంది. అప్పుడే ఒక్కొక్కరికి వార్తలు తెలిసి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు చూస్తానికి వస్తున్నారంట. వచ్చిన వాళ్ళు, ఇంత మంచి ఆమె ఇప్పుడే చనిపోయిందా, ఇంత తొందరగా చనిపోయిందా అని ఒకరు అంటున్నారు. ఈమె ఎక్కడ కలిసినా చాలా మంచిగా మాట్లాడేదని ఇంకొకరు అంటున్నారు. ఏదైనా ఒకటి అడిగినప్పుడు ఆమె ఎప్పుడూ సహాయం చేసేది, ఆమె చాలా గుణవంతురాలు, చాలా ప్రేమ కలిగినటువంటి ఆమె, ఈమెనికి దేవుడు తొందరగా తీసుకుపోయినాడు అని చెప్పి ఒకరు ఏడవటము, ఒకరు చెప్పటము అవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఆయన యొక్క చెవుల్లో పడుతున్నాయి. ఆమె ఎంత మంచి స్త్రీ, ఎంత గుణవంతురాలు, ఎంత ప్రేమ కలిగినటువంటి ఆమె, అందరి పట్ల ఎంత మంచితనము చూపించినటువంటి ఆమె అని చెప్పి ఆయనకు చెప్తూ ఉంటే ఆయన అప్పుడు అర్థమైంది, నా భార్యని నేను పోగొట్టుకున్నా, చాలా మంచిది. కాబట్టి అక్కడి నుంచి మళ్ళా పరిగెత్తి గుడిలోకి వచ్చాడు. గుడిలోకి వచ్చి ప్రభువా అన్నాడు. ప్రభు మళ్ళా అతనికి ఏమి, నా 2వ కోరిక ప్రభువా, నా భార్య మరలా బ్రతకాలి అన్నాడు. దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి 3 వరాలు ఇస్తా అన్నాడు కాబట్టి 3వ వరంలో 2వ వరము మరలా దేవుడు ఆమెను బ్రతికిచ్చాడు. ఇక అప్పుడు ఆయన మనసుకి మళ్ళా కొంచెము ఆలోచన కలిగింది. నాకు దేవుడు 3 ఇస్తానని మాట ఇచ్చాడు, మరి 2 నిజంగా ఇచ్చాడు, కానీ నేను పొందింది ఏమీ లేదు. ఇక మిగిలింది ఒకే ఒక్కటి. ఇప్పుడు నేను తప్పు చేయకూడదు, తప్పు చేస్తే మళ్ళా అవకాశము లేదు. కాబట్టి ఈసారి నేను ఆ ప్రభుని సరి అయింది అడుక్కోవాలి అనుకున్నాడు. అలా అడుక్కోవటానికి ఆయన ఆలోచన చేశాడు. సరే నేను అంటే తప్పు చేస్తానేమో, నా స్నేహితులను అడుగుతాను, సలహా అడుగుతాను అని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళి దారిలో వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఒక స్నేహితుడు కలిశాడు. మనం దేవుణ్ణి కోరుకుంటే ఏం కోరుకుంటే బాగుంటుంది అన్నాడు. అప్పుడు ఆ స్నేహితుడు అన్నాడు, నీవు కొండంత బంగారం కోరుకో, నువ్వు జీవితకాలం తిన్నా అంత అయిపోకుండా ఉండే అంత కోరుకో ఐశ్వర్యం అని. బాగుందనుకున్నాడు. ఇక మనము సుఖంగా బ్రతకొచ్చు అనుకున్నాడు. అన్ని దేవుడిచ్చేస్తే నేను అడిగింది. తర్వాత కొంత దూరం పోతే ఇంకో స్నేహితుడు కలిశాడు. ఇంకో స్నేహితుడు కలిసితే అన్నాడు, దేవుణ్ణి ఏం కోరుకుంటే బాగుంటుంది అన్నాడు. ఏం కోరుకుంటాం అంటే, మరి డబ్బు ఉంటే డబ్బు కావాలి కదా, బంగారం డబ్బు ఉంటే నేను ఇంకా బాగా బతుకు, అవన్నీ ఉంటే ఏం లాభం, డబ్బు ఉన్నా కానీ తినే ఆరోగ్యం లేకపోతే ఏం లాభం, ఆరోగ్యం కోరుకోవాలి అన్నాడంట. ఆరోగ్యం కోరుకోవాలి అని. మరి ఇంకా కొంచెం దూరం పోయి ఇంకొక స్నేహితుడు కలిశాడు. ఇంకో స్నేహితుడు కలిసి దేవుణ్ణి ఏం కోరుకుంటే బాగుంటుంది అన్నాడు. నీకు మంచి ధనం కోరుకోవాలా లేకపోతే ఆరోగ్యం కోరుకోవాలి, ఏది కోరుకుంటే ధనం ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, కానీ ఒకరోజు అన్నీ విడిచిపెట్టి పోవాల్సిందే కదా, ఎల్లకాలం బ్రతికేది కోరుకో అన్నాడంట. అంటే మరణం లేకుండా భూమి మీద ఉండేటువంటి వరం కోరుకోమన్నాడు. ఇంకా
ఇంకా పెరుగుతుంది. ఇంకొక స్నేహితుడు కలిసినాడు. ఇంకో స్నేహితుడు కలిసినప్పుడు ఆయన ఏం సలహా ఇచ్చినాడంటే, వీటిల్లో ఏది కోరుకుంటే బాగుంటుంది, డబ్బు కోరుకోవాలనా, లేక ఆరోగ్యం కోరుకోవాలనా, చాలా సంవత్సరాల జీవితం కోరుకోవాలనా అంటే ఆయన ఏమన్నాడంటే, ఇవన్నీ ఉన్నా కానీ మంచి మిత్రులు లేకపోతే నీకు ఏం ఆనందం ఉంటుంది, కాబట్టి మంచి మిత్రుల కోసం కోరుకోమన్నాడు. లిస్టు పెరిగిపోతూ ఉందన్నమాట. తర్వాత ఇంకొక మిత్రుడు కలిసినాడు. ఆయన ఏమడిగినాడంటే, ఇవన్నీ వీటిల్లో ఏది కోరుకోవాలి దేవుడు, నాకు ఒకటే కోరిక దేవుడు వరం ఇస్తున్నాడు, ఏమి కోరుకోవాలి? అప్పుడు ధనము, ఆరోగ్యము, దీర్ఘాయుష్షు, లేకపోతే మంచి స్నేహితులు, వీళ్ళు ఏది కోరుకుంటే ఇవన్నీ వద్దు. బ్రతికిన నాళ్ళు మనశ్శాంతి లేకుండా బ్రతికితే ఏం లాభం, భూమి మీద ఎల్లకాలం మనశ్శాంతి కోరుకోమన్నాడు. ఈ విధముగా ఒక్కొక్క స్నేహితుడు ఒక్కొక్క సలహా ఇస్తున్నాడు. చివరికి అన్నీ పట్టుకొని వచ్చి గుళ్ళో కూర్చున్నాడు. దేవుణ్ణి ఇప్పుడు ఏం అడగాలి? ఉన్నది ఒకే ఒక ఛాన్స్, ఒకే ఒక వరం కోరుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఏమి కోరుకోవాలని చెప్పి ఆయన ఆలోచనలో పడిపోయి ఆలోచన చేస్తూనే రోజులు గడిచిపోతున్నాయి. కానీ అతడు మాత్రం ప్రభువా ఇది నా కోరిక అని చెప్పలేకపోతున్నాడు. అప్పుడు దేవుడే మళ్ళా కనిపించి, నీ కోరిక ఏమిటి, ఎన్ని దినాలు ఇంకా నువ్వు అడగటం లేదు అని చెప్పేసి ప్రభు అన్నాడు. ప్రభువా నేను ఏమి కోరుకోవాలో నాకు అర్థం కావటం లేదు, చాలా ఉన్నాయి కోరుకోవటానికి, కానీ వాటిల్లో ఏది ఒకటి కోరుకుంటే ఇంకొకటి మిస్ అయ్యేటట్టు ఉన్నది నా లైఫ్. కాబట్టి ఏది కోరుకోవాలో నాకు అర్థం కావట్లేదు, కనుక మీరు నాకేది మంచిది అనుకుంటారో అది ఒకటి ఇస్తే చాలు అన్నాడంట. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నాకు ఈ జ్ఞానం ముందే ఉంటే ఇవంతా అవసరం లేకుండేది కదా అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడికి మనకేమి ఇవ్వాలని ఉన్నదో అదే మనం కోరుకుంటే నిజముగా మన ప్రార్థన దేవుణ్ణి నిజముగా చేరినట్లు. ఈరోజు ఆ కుష్ఠరోగి ఎంతోమంది చేత వెలివేయబడినవాడు, అందరి చేత చిన్న చూపు చూడబడినవాడు, గ్రామం వెలుపల ఉంచబడినటువంటి వాడు, నలుగురిలో తిరిగేటువంటి అవకాశం లేనివాడు, కానీ దేవుని పట్ల మాత్రం సరి అయినటువంటి జ్ఞానమును కలిగినవాడు. దేవుని దగ్గరికి వచ్చి ఎంత వినయముతో ఆయన ముందు మోకరించి నమస్కరించి వినయముతో ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమి ప్రార్థన చేస్తున్నాడు? ప్రభు నీకు ఇష్టమైనచో నన్ను స్వస్థపరపగలవు. ప్రభుని మాత్రము నన్ను స్వస్థపరచమని అతడు అడగలేదు, మీకు ఇష్టమైతే అన్నటువంటి ఆ మాటని వాడటంలో ఆయన ప్రార్థన యేసు ప్రభుని కదిలించింది. చాలాసార్లు మనం ప్రభుని దీర్ఘమైనటువంటి పదాలతో చాలాసేపు మా ప్రార్థన మనవులు ప్రభు ముందు పెట్టి వేడుకుంటూ ఉంటాం, ఆయన నిర్బంధం చేస్తూ ఉంటాం. మాకు ఇది కావాలి, మాకు అది కావాలి, ఇది జరగాలి, అది జరగాలని చెప్పి మన వైపు నుంచే వినిపిస్తూ ఉంటాం, కానీ ఆయన మనసు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం మాత్రము చేయం. ప్రార్థన అంటే ఈయన మనకి ఇంటిదో చూపిస్తున్నాడు. ప్రభు నీకు ఇష్టమవుచో నన్ను స్వస్థపరపము అనగా వినయముతో దేవునికే మన యొక్క అవసరాలన్నీ కూడా వదిలివేయటము మంచి ప్రార్థన. అది యేసు ప్రభువే మనకి తన జీవితంలో చూపించారు. లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనంలో ప్రభు ఎంతో శ్రమ పడుతూ రక్తమునే చెమటగా కార్చు గెత్సెమని తోటలో తండ్రికి ప్రార్థన చేశాడు. తండ్రి నీ ఇష్టమైతే ఈ పాత్రను నా నుండి తొలగింపము, కానీ నా ఇష్టము కాదు నీ ఇష్టమే జరగనిమ్మన్నాడు. ఆ సమయంలో చూడండి ఆ తండ్రి ఏమి జవాబిచ్చారు? ఏమి జవాబు ఇవ్వలేదు. తండ్రి చిత్తానికే వదిలిపెట్టారు ప్రభు. కానీ ఆ శ్రమలు
ఆ తండ్రి తీసివేయలేదు. మరి యేసు ప్రార్థన వినలేదా? కానీ యేసు ఆ శ్రమల ద్వారా ఆయన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తారు కాబట్టి శ్రమలను భరించాలని తండ్రి దేవుడు మౌనముగానే ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అడిగింది పొందకనప్పుడు అది దేవుడు మనకి ఇవ్వలేదని కాదు, దేవుడికి మన ప్రార్థన అంటే ఇష్టం లేదని కాదు, కానీ అది ఆ సమయంలో మనకు అవసరం లేదు. మనం ఆ బాధపడటం కూడా, మనకు అది రాకపోవటం కూడా, అది మనకు జరగకపోవటం కూడా మనకే మంచిది అని, అది జరగనప్పుడు కూడా మనం ఆ దేవుణ్ణి వీడకూడదని చెప్పి ప్రార్థన అది మనకి నేర్పిస్తున్నారు ప్రభు. ఇలాంటి ఒక సమయంలో మన కష్టాల్లో కూడా ప్రార్థన దేవుడు వినలేదనుకుంటే ఆ కష్టాలే మనకి రక్షణ అందిస్తాయి. ఆ కష్టాలే ప్రభు యొక్క శ్రమల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని ఇస్తాయి. ఆ కష్టాలే మనల్ని ప్రభువుకి మరింత దగ్గర చేస్తాయి అన్నటిది మనం గ్రహించి ఇంకా ప్రార్థనలో మనం నిలిచిపోవాలి, ప్రార్థన జీవితాన్ని కొనసాగించాలి. కానీ ప్రార్థన గురించి నిరాశ కానీ, దేవుని మీద కోపము కానీ, ఆ యొక్క ప్రార్థన విడిచిపెట్టడం కానీ చేస్తే అది ప్రార్థన నుంచి మనం నేర్చుకున్న వాళ్ళము కాదు. ఈరోజు ఆ ప్రార్థన ఏమి, ఆ ప్రార్థన ఎలా చేయాలి, ఎంత వినయముతో, ఎంత సమర్పణతో, ఎంతగా వంగి దేవునికి మన వినయమై విధేయులై ఆ ప్రార్థన సమర్పించుకుంటామో అంతగా దేవుని యొక్క ఆశీర్వాదాలు, మనకు అవసరమైన ఆశీర్వాదాలు దేవుడిచ్చి మన జీవితాలని ధన్యం చేస్తారు. ఈ యొక్క జ్ఞానాన్ని మనకు దయచేయమని పూజా బలిలో ప్రార్థన చేస్తాం. కృపగల దేవ, ప్రేమగల తండ్రి, సత్య తిరుసభను ఆశీర్వదించండి ప్రభువా. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, మేత్రాన్లను, గురువులను, మఠవాసులను ప్రత్యేకంగా మీరు ఎన్నుకున్నారు. వారందరికీ ప్రార్థనా శక్తిని దయచేసి ఎల్లప్పుడూ మీ మీద ఆధారపడేటువంటి ఒక వరాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల దేవ, ప్రేమగల తండ్రి, మేము మంచి ప్రార్థన ఏంటిదని గ్రహించే విధముగా ఆ కుష్ఠరోగిని ఈరోజు మా ముందు ఉంచున్నారు ప్రభువా. అతని ద్వారా ఈరోజు మాకు పాఠం ఇస్తున్నారు. మేమందరం కూడా ప్రార్థనలో నిలకడగా ఉండేటట్లుగా, ప్రార్థనలో మీ చిత్తాన్ని అంగీకరించే మనసులను మా అందరికీ దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ లోకంలో ఎంతోమంది వ్యాధి బాధలతో, సమస్యలతో ఉన్నారు ప్రభువా. వారి యొక్క వ్యాధి బాధల్లో, సమస్యల్లో ప్రభువా, క్లిష్ట పరిస్థితుల్లో వారిని స్వస్థపరచి ఆ కుష్ఠరోగిని తాకి నూతన జీవంను అతనికి ఇచ్చినట్లుగా ఈ యొక్క రోగస్తులందరినీ కూడా తాకి స్వస్థపరచుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు పూజా ఉద్దేశములన్నిటిని మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. ప్రత్యేక విధంగా అనేక ఆత్మలు స్మరింపబడి ఉన్నాయి. ఆత్మలన్నిటికీ వారు కోరిన విధంగా నిత్య విశ్రాంతిని, పరలోక భాగ్యమును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేక విధంగా మరొకసారి దివ్యవాణి టీవీ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. ఈ టీవీని ప్రభువా సఫలంగా నడిపించమని, దీని కొరకు పాటుపడుచున్నటువంటి యాజమాన్యమును, సిబ్బందిని సహాయంతో వారిని కార్యములు చేయటకు వారికి కృపను, శక్తిని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల దేవ, ప్రేమగల తండ్రి, మా ఉద్దేశములను ఇంకా మాకు అవసరమైన అన్నిటిని కూడా ప్రభువా మీకు సమర్పిస్తున్నాం. మీ చిత్తానుసారముగా వాటిని మాకు దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. అడుగులు అడుగు వేసి ఓ ప్రభు నీ చేయి పట్టి చేరుకోనేద పూజ పీఠం నన్ను నేను అర్పించగా. అడుగులు అడుగు వేసి
వదలి ఉన్న విలువలు, మరచిపోయిన బాధ్యతలు, వదలి ఉన్న విలువలు, మరచిపోయిన బాధ్యతలు, ఏరుకొనుచు వచ్చేదా నన్ను నేను అర్పించగా, ఏరుకొనుచు వచ్చేదా నన్ను నేను అర్పించగా, అడుగులో అడుగు వేసి. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌటులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము మీకు అర్పించుచున్న ఈ బలి పూజ మీకు ఆమోదయోగ్యమవునుగాక. దీని ద్వారా మేము హృదయ శుద్ధిని పొంది విశ్వాసముతో చేయి ప్రార్థనలను సత్ఫలితము కూడా చవిచూచుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి మీకు అవసరము లేదు. మేము మీకు వందనములు అర్పింపవలెననెడు మాలోని కోరికయు మీ వరప్రసాదమే. మా స్తుతిలో నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచు మేము మీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి నా సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను తీసుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా
రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తువు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలెగు మరియమాతతోనూ, ఆమె భర్తయు పరిశుద్ధ జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోక పాపములను పరిహరించడి యేసు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తము చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చే మన దైవమే. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చే మన దైవమే. అనురాగమై అపురూపమై ఆద్యతమై అజరామరమై అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా, దీన మనసుతో మేము ప్రార్థించుచున్నాము. మమ్ము మీ పవిత్ర ప్రసాదముతో సంతృప్తి పరచితిరి. సేవాపూరిత జీవితము ద్వారా మేము మీకు కృతజ్ఞత చెల్లింపగలిగినట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందరుగాక.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. రావాన దేవా నా ప్రాణ ప్రియుడా, రావాన యేసయ్యా. రావాన దేవా నా ప్రాణ ప్రియుడా, రావాన యేసయ్యా. నా మానస మందిరమై నీవు నాలోకి వేంచేయుమా. నా మానస మందిరమై నీవు నాలోకి వేంచేయుమా. ఆరాధనా 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 ఆరాధనా. కుష్ఠిరోగి దేహమును సుందరముగా చేసితివి. నాలోకి వేంచేయుమా. మలిన పడిన నా దేహము కోవెలగా మలచగా. నాలోకి వేంచేయుమా. కుష్ఠరోగి దేహమును సుందరముగా చేసితివి. నాలోకి వేంచేయుమా. మలినమైన నా దేహము కోవెలగా మలచగా. నాలోకి వేంచేయుమా. ఆరాధనా 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 ఆరాధనా. జూబిలీ సంవత్సర ప్రత్యేక ప్రార్థన. మా పరలోక తండ్రి, మీ కుమారుడును మా సోదరుడైన యేసుక్రీస్తులు మీరు మాకు వసగిన విశ్వాసము పవిత్రాత్మ చేత మాలో కృమ్మరింపబడిన దాతృత్వ జ్వాల ద్వారా రానున్న మీ రాజ్యమునకై మాలో దివ్యమైన నిరీక్షణను మేల్కొల్పుము. మీ కృపతో మమ్ములను
ప్రభువు వాక్కు విత్తనములను వెదజల్లుటకై చురుకైన వ్యవసాయకులుగా రూపొందించండి. నరశక్తులు నశించి మానవత్వము విలసిల్లి